హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి దాకా చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఈరోజు వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు నేను చేసుకునే ప్రిపరేషన్స్ అన్నీ చూపిద్దామని రికార్డ్ చేస్తున్నాను. ముందుగా గుమ్మాన్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ లేట్ అయిపోతుందేమో కదా మొత్తం క్లీన్ చేసి ముగ్గు వేసుకోవాలంటే అని చెప్పి ముందుగా చక్కగా క్లీన్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ డే తడిగుడ్డతో తుడిచేసి ముగ్గు పెట్టేసేయచ్చు అని చెప్పి ఇంకా అది అయిపోగానే పూజకి వాడే మొత్తం వెండి సామాన్ అంతా తోముకోవడానికి తెచ్చుకుంటున్నాను. నేను ఈ సామాన్ అంతా నేను రెగ్యులర్గా పూజ చేసుకునేది కూడా వీటితోనే. సో బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. నేను నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటానికి పెట్టుకుంటాను. ఎందుకంటే ఎవ్రీ వీక్ క్లీన్ చేయాలంటే నాకు బాబుతో కుదరటలేదు. సో ఎవ్రీ మంత్ ఒకసారి క్లీన్ చేస్తాను. అండ్ ఆల్సో ఇలా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు క్లీన్ చేసుకొని వాడుకుంటూ ఉంటాను. నాకు ఇక్కడ పీతాంబరంతోనే వాడుతున్నాను. ఎందుకంటే నాకు వేరే ఏ లిక్విడ్స్ కూడా అంత షైనింగ్ కానీ లేకపోతే ఆ బ్లాక్నెస్ పోవడం కానీ ఉండట్లేదు అని అనిపించింది. అందుకని నేను పీతాంబరం మాత్రమే వాడుతున్నాను. అండ్ ఎవ్రీ కార్నర్కి వెళ్ళాలంటే నాకు చేత్తో కానీ స్క్రబ్బర్తో కానీ రుద్దితే సరిపోవట్లేదు, అవి సరిగ్గా పోవట్లేదు. అందుకని ఇలాగ కొత్తది ఒక బ్రష్ పెట్టుకున్నాను. పాతవి వాడడానికి దేవుడివి మంచిది కాదు కదా అని ఒక న్యూ బ్రష్ పెట్టుకొని దాంతో క్లీన్ చేస్తాను. ఎవ్రీ టైం ఆ బ్రష్నే యూస్ చేస్తూ ఉంటాను. అలా అయితే ఎవ్రీ కార్నర్లో కూడా ఆ బ్రిజిల్స్ వెళ్ళి చక్కగా క్లీన్ అయిపోయి బ్లాక్నెస్ పోయి చక్కగా షైన్ అయిపోతుంది. అందుకని నేను ఇలా బ్రష్తో క్లీన్ చేసి తర్వాత షైనింగ్ కోసం విమ్తో కూడా క్లీన్ చేస్తూ ఉంటాను. వేరే ఏ లిక్విడ్స్ కూడా అంత నాకు అలా అనిపించలేదు. చూసారా, ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ విమ్తో కూడా క్లీన్ చేస్తాను. అమ్మవారి విగ్రహం కూడా నేను క్లీన్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు ఒక లలితాదేవి విగ్రహం కూడా ఉంది. ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించిన వస్తువులే కాబట్టి నేను విగ్రహాన్ని కూడా ఆ దేవుడి సామాన్తో పాటే క్లీన్ చేసుకుంటాను. అండ్ పొంగల్ గిన్నె కూడా నేను ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే పొంగల్ చేస్తాను. విడిగా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి ఏదైనా చేస్తూ ఉంటాను. స్పెషల్ అకేషన్స్ అప్పుడు పొంగల్ చేస్తాను. అలా చేసేటప్పుడు ముందు రోజు ఆ పొంగల్ గిన్నెని ఇలానే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ డే క్లీన్ చేసిన గిన్నెలో చక్కగా పొంగల్ చేసి ప్రసాదంగా పెట్టుకుంటాను. కాబట్టి ఇక్కడ నేను ఆ దేవుడి సామాన్తో పాటు దేవుడికి పెట్టేదే కాబట్టి పొంగల్ గిన్నె కూడా వాటితో పాటే క్లీన్ చేస్తున్నాను. ఇలా క్లీనింగ్ అయిపోయిన తర్వాత దేవుడి మందిరం నేను ఎప్పుడూ ఈశాన్యం మూల ఒకే చోట స్థిరంగా ఉంచి పూజ చేస్తూ ఉంటాను. కానీ అక్కడ కొంచెం ఇరుకుగా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రసాదాలు స్పేస్ కూడా ఎక్కువ కావాలి వ్రతం చేసుకునేటప్పుడు కాబట్టి కొంచెం ముందుకి జరపాలి అని అనుకున్నాను. కాబట్టి రేపు శుక్రవారం రోజు కదిలించకూడదు అలా అంటారు కదా. అందుకని నేను ముందు రోజే అక్కడంతా కదిలించి ఎక్కడైతే పెట్టాలనుకున్నానో అక్కడ క్లీన్ చేసేసి తుడిచేసి ఆ మందిరంని తీసుకొచ్చి ఎక్కడైతే నేను పెట్టి పూజ చేసుకోవాలనుకుంటున్నానో అక్కడ పెట్టేశాను. అమ్మవారి విగ్రహం చేసుకోవడం కూడా నాకు నచ్చుతుంది, కానీ ప్రస్తుతం మా బాబుతో నాకు కుదరట్లేదు. తను కదిలించేసి పక్కకి జరిపేస్తూ ఉంటాడు. కాబట్టి అలా పక్కకి జరగకూడదు కదా, తనకి జరపకూడదు అని తెలిసేంత వరకు కూడా ఇలానే చేసుకుందామని చెప్పి ఇంకా విగ్రహం చేయకుండా మందిరంలోనే చేసుకుందాం అనుకున్నాను. అలానే ఆ దేవుడికి సంబంధించిందంతా అయిపోయిన తర్వాత ఇలాగా నెక్స్ట్ డే నేను రెడీ అవ్వడానికి కావాల్సినవి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుందామని వచ్చేసాను. యాక్చువల్గా కొత్త చీర కొనుక్కున్నాను. దానికి బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇస్తే వాళ్ళు స్టిచ్చింగ్ చాలామంది ఇస్తారు కదా, దానివల్లనో ఏమో తెలియదు కానీ మొత్తం చెడగొట్టేశారు. అది వేసుకోవడానికి ఆ బ్లౌజ్ అస్సలు పనికి రాకుండా పోయింది. సో ఆ శారీ మీదకి వేరేది బ్లౌజ్ కూడా ఏది సెట్ అవ్వలేదు. ఇంకా అందుకని ఇలా ఆల్రెడీ ఉన్న శారీని తీసేసుకున్నాను. ఇది నన్ను పెళ్లి కూతుర్ని చేసినప్పుడు నేను కట్టుకున్న శారీ మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటున్నాను. సో దాన్ని ప్లీటింగ్ చేసి పెట్టుకుంటే రేపొద్దున నాకు టైం కూడా సేవ్ అవుతుంది కదా అని ప్లీటింగ్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నాను. నేను కింద కుర్చీలని
ప్లీట్స్ పెట్టుకోను, ఎందుకంటే అది నాకు ఫాస్ట్గానే అవుతుంది. కానీ పైన పవిట కొంగు నాకు అంత బాగా రాదు, చాలా టైం నాకు శారీ కట్టుకునేటప్పుడు అక్కడే అయిపోతుంది. సో అందుకని ఇలా ముందు రోజే ఫోల్డ్ చేసేసి పెట్టుకుంటా. ఫోల్డ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే నాకు లెస్ దాన్ 10 minutesలో శారీ కూడా డ్రేప్ చేసుకోవడం అయిపోతుంది కదా అని అలా ప్లీటింగ్ చేసుకోగానే రెడీ అవ్వడానికి కావాల్సిన వస్తువులు కూడా ఒకేసారి పక్కన పెట్టేసుకుంటాను. ఎందుకంటే నెక్స్ట్ డే బ్యాంగిల్స్ తీసుకొని సెట్ చేసుకొని మిగతావన్నీ కూడా పెట్టుకోవాలంటే మళ్ళీ దానికి కూడా టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి నేను అన్నీ కూడా ఇలానే రెడీ అవ్వడానికి కావాల్సినవన్నీ ఒకే చోట పెట్టుకుంటే టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఈజీగా చేసేసుకోవచ్చని. ఎందుకంటే మనం పూజ లేట్గా చేయకూడదు కదండి, మళ్ళీ భోజనం టైం కంటే ముందే. ఇలా చేసుకున్న బాబుతో నాకు చాలా వరకు 11-12 దాకా అయిపోతుంది పూజ అయ్యేటప్పటికి, ఎంత ప్లాన్గా చేసుకున్నా కూడా. సో అన్నీ మ్యాక్సిమం ముందు రోజు 3/4 వరకు అయిపోయేటట్లుగా చూసుకుంటూ ఉంటాను. అది అయిపోగానే ప్రసాదాలు చేయడానికి సంబంధించినవన్నీ చేసుకోవడానికి వచ్చాను. నిమ్మకాయ పులిహోర చేద్దామని చెప్పి దానికి సంబంధించినవి చేస్తున్నాను. పండు నిమ్మకాయలు అస్సలు దొరకలేదు, మొత్తం పచ్చి నిమ్మకాయలే దొరికాయి. సో వాటితోనే ఇంకా రసం తీసేసి దానికి అన్నీ ఇలాగా ముందుగానే పెట్టేసుకుంటున్నాను. అన్నీ కలిపేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? విడిగా అయితే నేను ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసి అలా కలుపుతాను. కానీ ఇక్కడ ఏంటంటే చాలా టైం ఉండదు కదా మనకి, అంత టైము చాలా ప్రసాదాలు కూడా చేస్తూ ఉంటాం కాబట్టి నేను ఒకటేసారి ఆయిల్లో ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసి పెట్టేయడానికి ఒకేసారి అన్నీ కలిపేసి పెట్టుకుంటాను. ఒక బాక్స్ వచ్చేసి ఏ ప్రసాదం చేయాలో దానికి సంబంధించినవన్నీ, ఇంకొకటి ఇంకో దానికి. ఇక్కడ పులిహోర అండ్ పొంగలి, రవ్వ కేసరి చేద్దాం అనుకుంటున్నా. రెండిటికి సంబంధించి జీడిపప్పు కిస్మిస్ మనం నేతిలో వేయించుతాం కాబట్టి రెండిటికి ఒకేసారి మనం ఫ్రై చేసి వేయడానికి ఈజీగా ఉంటుందని ఆ రెండు కలిపి ఒక బాక్స్లో సపరేట్ చేశాను. ఇక్కడ ఈ పచ్చిమిర్చి ఇవన్నీ ఏమో పులిహోరకి సంబంధించి కట్ చేసి పెట్టుకుంటున్నాను. పక్క బాక్స్లోనేమో దద్దోజనం చేద్దామని దానికి సంబంధించి ఏమేమి అవసరం అవుతాయో, తాలింపులో ఏమేమి వేస్తామో అవన్నీ కూడా వేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఓన్లీ నేను కరివేపాకు మాత్రం వేయలేదు, నేను అది తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇప్పుడే నేను ఈరోజే నేను ప్లాన్గా చేసుకుంటుంటే కూడా కరివేపాకు మర్చిపోయానంటే నెక్స్ట్ డే ఖచ్చితంగా చాలా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కదా హడావిడిలో. సో అందుకని నేను ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను. ఎవ్రీ ఇయర్ నేను ఇలానే ప్రిపరేషన్స్ ప్రసాదంకి కూడా చేసి పెట్టుకుంటాను. దీని అంతటికంటే ముందు నేను పొయ్యి అక్కడ ఉన్న ప్లాట్ఫామ్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను, కౌంటర్ టాప్. సో దట్ రేపొద్దున మళ్ళీ క్లీన్ చేసుకొని స్టార్ట్ చేయాలంటే కూడా లేట్ అవ్వకుండా. ఇప్పుడు దద్దోజనంకి ఇది పక్కన పెట్టేశాను. ఇందులో కరివేపాకు మాత్రమే వేయాలి. ఇందాకడ పులిహోరకి సంబంధించింది కూడా పెట్టేశాను. తర్వాత రెండిటికి సంబంధించి జీడిపప్పు కిస్మిస్ కూడా పెట్టేశాను. సో ఇప్పుడు అంతా మ్యాక్సిమం అయిపోయింది. సో మళ్ళీ ఇవన్నీ కూడా వదిలేసి రేపొద్దున క్లీన్ చేసుకోకుండా ఒకేసారి ముందుగానే మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ మొత్తం కూడా తుడిచేసి పెట్టుకుంటే రేపొద్దున వచ్చేటప్పటికి క్లీన్గా ఉంటుంది. తుడిచి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇలాంటివి కాకుండా డైరెక్ట్గా నేను స్నానం చేసి వచ్చి ప్రసాదాలు స్టార్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ రేపొద్దున గారెలు పూర్ణాలు లాంటివి ఏమీ ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసారు కదా, మా బాబు కౌంటర్ టాప్ ఎక్కేసి పక్కనే కూర్చుంటున్నాడు. సో డీప్ ఫ్రై అంటే కష్టం కాబట్టి నేను ప్రసాదాలు నాకు అకార్డింగ్ టు కన్వీనియన్స్ ప్రకారం నేను ప్లాన్ చేసుకున్నాను. అందులో గుగ్గిళ్ళు ఒక్కటి నానపోసుకునేది ఉంది. సో రేపొద్దునకి నానపెట్టుకోవాలి కాబట్టి ఆ ఒకటి నానపెట్టుకొని వాష్ చేసి నానపెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా నా ప్రిపరేషన్స్ అన్ని ప్రసాదాలకి కానీ రెడీ అవ్వడానికి కానీ అండ్ దేవుడు పూజకి సంబంధించినవి కానీ అన్నీ కూడా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసి ఇంకా వెళ్ళి పడుకున్నాను. తెల్లారి పొద్దున్నే నేను ఎలా పూజ చేశాను ఏం చేశాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుందంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.